గురుగారు మనకి ఒక్కొక్కసారి ఉద్యోగాల్లో ఇబ్బందులొస్తుంటాయి, వ్యాపారాల్లో ఇబ్బందులొస్తుంటాయి. అందరూ ఏమంటారంటే మీకేవో గ్రహాల దోషాలున్నాయి అని అంటూ ఉంటారు. అంటే నవగ్రహ దోషాలని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా అలాంటి దోషాలు దేని వల్లొస్తాయి? దేనివల్ల వస్తాయని కాదు, అసలు వచ్చినాయి అనుకున్నాం. ఆ! దాన్ని ఎలా తొలగించుకున్నాం మాట్లాడదాం. రైట్. అయితే మనకు జాబ్ పరంగా గానీ, డిస్టర్బ్స్ కూడా జాబ్ లేకపోవడం, తర్వాత ఆరోగ్యపరంగా క్షీణించే ఇబ్బంది పడడం, డబ్బు పరంగా కూడా ఇబ్బంది, కష్టంగా ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా బ్లాక్ అయిపోయి మన నవగ్రహాలలో సరే అన్ని గ్రహాలు కూడా మనం మంచియే, కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పుడు సరే కొంచెం మనకు రాహుగ్రహ అనుగ్రహం తీసుకుంటే మనకి ఈజీగా గ్రహాలకి బయటపడతాం. రాహుగ్రహం అనుగ్రహం దొరికితే మనకు ఆ సమయంలో అంటే ఆ కష్టాలలో కొంచెం ఆయన అనుగ్రహం పొందేస్తే మనకు కొంచెం కష్టాలు తీరిపోయి అంటే కొంచెం కష్టాలు కొంచెం బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జాబ్ పరంగా కొంచెం డబ్బు పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది అవుతున్నప్పుడు ఆ సమస్యకు రాహుగ్రహ అనుగ్రహం పొందడం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంది. ఇమ్మీడియట్లీ మనకు అనుగ్రహంతో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది. ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అనుకుంటే ఎలా పొందాలంటే రాహుగ్రహ అనుగ్రహం మనము మినప గారెలు ఉంటుంది కదా, పొట్టు మినప, మినుముల్ని మనం నానబెట్టేసి వాటిని మనము గ్రైండ్ చేసేసుకొని గ్యారెలు వేసుకోవాలి. ఎవరైతే ప్రాబ్లం ఇబ్బంది పడతారో వాళ్ళు మాత్రం చేయాలి, వేరే దగ్గర కొనుక్కొని రావడం వాళ్ళు చేయకూడదు. వీలైతే వాళ్ళ చేతితో రుబ్బడం, నానబెట్టేసి తీసుకొచ్చి రుబ్బేసి ఆ మినప గ్యారెల్ని వాళ్ళే వేయాలి, అంటే రెడీ చేసుకోవాలి. 13 మాత్రం రెడీ చేసుకోవాలి, 13 రెడీ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ కూడా. 13 గారెలే రెడీ చేసుకోవాలి. 13 గారెలు రెడీ చేసేసుకొని మన దేవాలయానికి వెళ్ళిపోవడం, నవగ్రహాలు ఎక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపోవడం. ఈ నవగ్రహాల దగ్గర మనం ఒక్కొక్క గ్రహ దగ్గర ఒక్కొక్క గారె పెట్టేసాలి. 9 గ్రహాల దగ్గర పెట్టేసి మనం 13 తీసుకెళ్ళాం కదా, ఎన్ని పెట్టాము? 9. నిన్నే 4 పరాలు ఉండని. అది ఫస్ట్ మనము యాంటీ క్లాక్గా తిరగాలి, అంటే క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్గా తిరగాలి. ఎన్ని ప్రదక్షిణాలు? 13 ప్రదక్షిణాలు చేయాలి. యాంటీ క్లాక్గా 13 ప్రదక్షిణాలు చేసేసి రాహుగ్రహం దగ్గర దండం పెట్టేసుకొని అన్ని గ్రహాల మీద వడలు పెట్టాం కదా, మనం ఏదేమంటాం మీద గ్యారెలు పెట్టాం కదా, ఆ గ్యారెల మీద కర్పూరం పెట్టేసారు. కర్పూరం పెట్టి వెలిగించేసి గ్రహాల ఇంటికి దండం పెట్టేసుకొని మనము బయటికి వచ్చేసాం, టెంపుల్ బయటకు వచ్చేసాం కదా. ఏవైతే మనం మనం అవి 4 అనేది మనకి ఎట్లయినా యాచకులుగానే ఉంటారు కదా గుడి కాడ, వాళ్ళకి ఇచ్చేసారు. ఒక్కరికి ఇవ్వాలి, 10 మంది అంతా చింపియదు. మళ్ళీ ఎవరు నీకు ఫస్ట్ కనబడితే వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకా వేరే వాళ్ళందరూ నువ్వు ఏమి ఇచ్చి నడుస్తుంది, కానీ నీకు ఎవరైతే ఫస్ట్ కనబడతారో వాళ్ళకి ఇచ్చేసారు 4. అది మనము ఏదైతే కర్మఫలం అనేది ఆగిపోతుంది. ఆడికి మనకి ఏదైనా కూడా మంచి అనేది జరుగుతుంది. ఈ క్రియ చాలా బాగా ఉంటుంది చేయడం వల్ల. రాహుగ్రహ అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహం పొందితే ఈ కష్టాలను ఆగి మనం అనుకున్న కోరికలు కానీ జాబ్ పరంగా కానీ ఇది కూడా అప్పటి నుంచి కూడా మనకు ముందుకెళ్ళే అవకాశాలు వస్తుంటాయి. మనం ముందుకెళ్తుంటాం. ఏదైతే మనం అనుకుంటున్నామో జాబ్ పరంగా, డబ్బు పరంగా, వ్యాపారం పరంగా అన్ని కూడా ముందుకెళ్తూ ఆ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఏ రోజు చేస్తే మంచిది అంటారు గురువుగారు? రాహుగ్రహాన్ని ఆదివారం చేయాలి, సండే ఆదివారం రోజు మార్నింగ్ అవర్స్ చేసేసాలి. ఆదివారం రోజు మనకు రాహుకాలంలో చేయొచ్చు, లేదంటే రాహుకాలం అయితే సాయంత్రము 4:30 to 6 ఉంటుంది సండే రోజు, ఆ రోజు చేయొచ్చు. లేదు అంటే మార్నింగ్ అవర్స్లో చేసేయచ్చు. సో మార్నింగ్ అవర్స్ సూర్యుడు ఉదయించే ముందు చేసేసేయాలి. చేసేస్తే మనకు ఇలా చేసేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఒకవేళ మనం వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మన దోషం వాళ్ళకు వచ్చే అవకాశం ఉందా అని అంటూ ఉంటారు. సో ఈ దోషం వాళ్ళకి వెళ్తుంది? అలా వెళ్ళదు. ఎందుకంటే మనము అట్లా అంటే మనం ప్రతిరోజు యాచకులు ఉంటారు కదా గుడిలో, ప్రతిరోజు ₹1-2 వేస్తాము అంటే వాళ్ళు మన కర్మాన్ని ఇవ్వండి మనల్ని అడుగుతున్నారు. వాళ్ళు మేము అంటే అట్లా కర్మఫలం పోతున్నాం కాదు, పుణ్యఫలం రావడానికి మనం చేస్తున్నాం. ఏదైతే మనము వాళ్ళు ఏదైతే మనం ఇచ్చిన రూపాయితో ఏదైతే ఆకలి తీర్చుకుంటారో పరమాత్ముడు మనల్ని సంతోషించి మనం ఆయన ఆకలి తీరినది కాబట్టి మనలో ఉన్న కొంచెం దోషాన్ని ఆయన తీసేస్తాం అన్నమాట. అట్లా ఎవరైతే మనం ఆకలి తీస్తుంటామో సరే అందుంచి భగవంతుడు పశుపక్షాదాలందరూ కూడా దానము ధర్మం చేయిస్తున్నారు అన్నమాట. మనకు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకే ధనం ఇస్తుంటారు. ఇప్పుడు మనం గోశాలకు వెళ్తున్నాం, మనము ఇట్లా అన్ని చీమల నుంచి మొదలు పెడితే దేనికంటే చేపల దాకా మనం అన్నీ వేస్తూనే ఉంటాం. ఆహారం ఆవులకు పెడతాం, పక్షులకు ఇస్తుంటాం, ఏదో కూడా వేస్తుంటాం. అంటే ఏదైతే ఆకలి తీరుస్తుంటామో
ఆకలి తీరిన ఆ శుభదాయకమైనది ఆ ఆశీర్వాదం అనేది మనకు వచ్చి మనలో ఉన్న దోషం కానీ ఏదైనా చెడు అనేది తీరిపోతుంటుంది అనమాట. అలా మనం చేసిన నవగ్రహాలకు చేసాం కాబట్టి ఏదైతే ఎవరికైతే ఇస్తామో స్టార్టింగ్ అది రాహు గ్రహం తీసుకున్నట్టు కడుపులో తీసేసుకుంటారు అనమాట. మనం పోస్ట్ బాక్స్లో లెటర్ వేస్తాం, ఎవరికి అడ్రస్ వాళ్ళకే వెళ్తుంది, రైట్. అదే బాక్స్కి అయితే పోదు కదా దోషం. బాక్స్ అట్లా అనేది ఏదైతే మనం ఏదైతే ఇచ్చామో రాహు గ్రహ సంబంధించిన భగవంతుడు ఆయన మీదకి వచ్చి తీసేసుకుంటారు అన్నమాట. ఒక సందేహం మాత్రమే అందరికీ, అదేమి నిజంగా చాలా మంది మీరు చెప్పినట్టు ఎంతో మంది అనుమానం భయపడుతూ ఉంటారు వీటి గురించి. ధన్యవాదాలు గురువు గారు.